ఫస్ట్ థీరం ఏంటంటే ఇఫ్ ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి దెన్ ఎఫ్ ఈస్ బౌండెడ్ ఆన్ ఏ కామా బి. కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అని తీసుకుంటే మనం ఖచ్చితంగా ఎఫ్ అనే ఫంక్షన్ బౌండెడ్ ఆన్ ఏ కామా బి అనేది కూడా మనం ప్రూవ్ చేయాలి. ఫస్ట్ సిన్స్ ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అని తీసుకుంటే ఫర్ ఎప్సిలా ఈజ్ ఈక్వల్ టు 1 there exists a partition P. Partition అనేది P is equal to set of A is equal to T0, T1, T2 and so on Tn is equal to B. ఈ సెట్ ఏమంటారంటే పార్టీషన్ ఆఫ్ P అంటారు. ఈ పార్టీషన్ ఆఫ్ P ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వల్ A కామా Bలో ఎగ్జిస్ట్ చేస్తే సచ్ దట్ mod f of x1 minus f of x2 లెస్ దాన్ 1 ఫర్ x1 x2 అనేవి ఖచ్చితంగా క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బిలో ఎగ్జిస్ట్ అవ్వాలి. ఐఆర్ అంటే ఇంటర్వెల్ ఆఫ్ ఏ కామా బి వేర్ ఐఆర్ ఈజ్ ఈక్వల్ టు టీఆర్ మైనస్ 1 టీఆర్. ఒక ఇంటర్వెల్ని నేను డిఫైన్ చేసుకున్నాను. ఆ T1 T2 టీఆర్ ఆ పాయింట్స్ అన్నీ కూడా దేంట్లో ఉంటాయని చెప్తున్నాను, పార్టీషన్ లయింగ్ బిట్వీన్ ఏ అండ్ ఎక్స్. అంటే లెట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ కామా బి అనేది కనుక మనం తీసుకుంటే T1 T2 అండ్ సో ఆన్ టీఆర్ వరకు కూడా అన్ని పాయింట్స్ కూడా దేంట్లో ఉంటాయి అంటే ఏకి ఏ అండ్ ఎక్స్లో రెండిట్లో కూడా ఉంటాయన్నమాట. అలా తీసుకుంటే ఇప్పుడు మనం కంటిన్యూస్ టర్మ్ అవ్వాలి అంటే ఎఫ్ ఆఫ్ x1 మైనస్ x2 అని డిఫైన్ చేస్తున్నాం కదా. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ x1 x2 x3 అనేవి కూడా దేనికి రిలేటివ్గా ఉంటాయంటే ఏ అండ్ ఎక్స్కి రిలేటివ్గా ఉన్నాయనుకోండి, అప్పుడు దెన్ మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అని మనం డిఫైన్ చేస్తాం అనమాట. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అనేది డిఫైన్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు కంటిన్యూస్ టర్మ్ కాబట్టి మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ టీఆర్ అవుతుంది ప్లస్ ఎఫ్ ఆఫ్ టీఆర్ మైనస్ ఎఫ్ ఆఫ్ టీఆర్ మైనస్ 1 అవుతుంది. అలాగా ఎఫ్ ఆఫ్ ఏ వరకు మనము ఫంక్షన్ అనేది డిఫైన్ చేయగలగాలి. అలా ఫంక్షన్స్ వాటిని ఏమంటారంటే పార్టీషియన్స్ అంటారు. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 అని తీసుకున్నాం అనుకోండి, వాటి యొక్క పార్టీషియన్స్ అంటే నథింగ్ బట్ సబ్ ఇంటర్వల్స్ అని. పార్టీషియన్స్ కింద విడగొట్టాలి అంటే ఎలా విడగొడతాం దాన్ని, 1 2 3 4 అనే ఒక సెట్ని డిఫైన్ చేయగలిగితే 1 2 అదొక పార్టీషియన్, 2 3 అదొక పార్టీషియన్, 3 4 అదొక పార్టీషియన్. అలాగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ వరకు విత్ పార్టీషియన్ యూజ్ చేస్తూ మనం డిఫైన్ చేయగలిగితే వాటిని లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ టీఆర్ ప్లస్ మాడ్ ఎఫ్ ఆఫ్ టీఆర్ మైనస్ ఎఫ్ ఆఫ్ టీఆర్ మైనస్ 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ T1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ. ఇలాగా ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ టీఆర్ అనేది దేనికి ఈక్వల్ 1కి ఈక్వల్. అంటే ఎప్సిలా ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి therefore f of x minus f of tr అనేది 1 ప్లస్ నెక్స్ట్ f of tr మైనస్ f of tr మైనస్ 1 అనేది కూడా 1 అవుతుంది. 1 ప్లస్ అండ్ సో ఆన్ 1. ఆ 1 అనేది r ప్లస్ 1th టర్మ్స్ వరకు అనమాట. r ప్లస్ 1 అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n. r అనేది కెనాట్ బి గ్రేటర్ దాన్ n. ఖచ్చితంగా r కెనాట్ బి గ్రేటర్ దాన్ n అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ప్లస్ 1 దేనికి ఈక్వల్, ఎన్కి ఈక్వల్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఎన్ అయింది. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎన్ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఒకవేళ మనము ఎన్ అనేది ఇప్పుడు మనం ఖచ్చితంగా బౌండెడ్ ఫంక్షన్ అని ప్రూవ్ చేయాలి. బౌండెడ్ అంటే ఏమవ్వాలి, ఖచ్చితంగా లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ రెండు ఎగ్జిస్ట్ అవ్వాలి. అలా అయితేనే మనం బౌండెడ్ అని చెప్తాం. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్కి లోయర్ బౌండ్ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎన్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ అనేది అప్పర్ బౌండ్ అవుతుంది ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ కామా బి. ఖచ్చితంగా ఏ కామా బి అనేవి ఎక్స్లో ఖచ్చితంగా డిఫైన్ అవుతుంది. దేర్ ఫోర్ బౌండెడ్ అంటే అప్పర్ బౌండ్ లోయర్ బౌండ్ రెండు ఎగ్జిస్ట్ అయినాయి కాబట్టి ఎఫ్ ఈస్ బౌండెడ్ ఆన్ ఏ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా. నెక్స్ట్ థీరం ఏంటంటే బోల్జానోఫ్ థీరం. స్టేట్మెంట్ చూడండి, లెట్ ఎఫ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి టెన్స్ టు ఆర్ if f is a continuous on closed interval a comma b and f of a comma f of b have opposite signs, then there exists c belongs to
ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి సచ్ దట్ ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు 0. వాడు ఏమంటున్నాడంటే ఎఫ్ ఫ్రమ్ క్లోజ్ ఇంటర్వల్ ఏ కామా బి టెన్స్ టు ఆర్ అనే ఒక ఫంక్షన్ కనుక మనం డిఫైన్ చేస్తే ఆ ఎఫ్ అనేది కంటిన్యూస్ ఆన్ క్లోజ్ ఇంటర్వల్ ఏ కామా బి. కంటిన్యూస్ ఆన్ క్లోజ్ ఇంటర్వల్ ఏ కామా బి అయితే ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి రెండు కూడా ఆపోజిట్ సైన్స్ అవుతాయంట. దెన్ దెర్ ఎగ్జిస్ట్, అలా ఆపోజిట్ సైన్స్ అయినప్పుడు ఏం ఎగ్జిస్ట్ అవుతుంది, సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి అనే ఒక పాయింట్ ఎగ్జిస్ట్ అవుతుంది సచ్ దట్ ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్ టు 0. అర్థమైందా? ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఏ కామా బి టెన్స్ టు ఆర్ అనేది కనుక మనం తీసుకుంటే, ఫంక్షన్ అనేది తీసుకుంటే ఎఫ్ అనేది కంటిన్యూస్ ఆన్ క్లోజ్ ఇంటర్వెల్ ఏ కామా బి తీసుకుంటే వాడే చెప్తున్నాడు ఎఫ్ ఆఫ్ ఏ అనేది ఎఫ్ ఆఫ్ బి అనేది రెండు ఆపోజిట్ సైన్స్ అని. ఆ రెండు ఆపోజిట్ సైన్స్ అయితే వాటి రెండిట్ల మధ్య ఏం ఎగ్జిస్ట్ అవుతుంది, ఆపోజిట్ సైన్స్ అంటే ఆపోజిట్ సైన్స్ కాబట్టి ఒక పాయింట్ ఎగ్జిస్ట్ అవుతుంది. అదే సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి అనే పాయింట్. ఆ పాయింట్ ఎగ్జిస్ట్ అయినప్పుడు ఖచ్చితంగా ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది అని చెప్తున్నారు. ప్రూఫ్ చూడండి నాన్న, ఈ థీరం కొంచెం కష్టంగా ఉంటుంది చూడండి. ప్రూఫ్, సపోజ్ ఎఫ్ ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దాన్ 0 అండ్ ఎఫ్ ఆఫ్ బి గ్రేటర్ దాన్ 0. ఎందుకంటే ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి అనేది హ్యావ్ టూ ఆపోజిట్ సైన్స్ అంటే ఏమవుతాయి, ఒకటి గ్రేటర్ దాన్ ఒకటి లెస్ దాన్. కాబట్టి ఫస్ట్ నేను ఏం తీసుకున్నానంటే ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దాన్ 0 అండ్ ఎఫ్ ఆఫ్ బి గ్రేటర్ దాన్ 0 ఇలా తీసుకుంటే ఒక సెట్ని డిఫైన్ చేయాలి. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఫస్ట్ లెస్ దాన్ 0 తీసుకోండి. ఎందుకని ఏ కామా బి అనేది దేంట్లో ఎగ్జిస్ట్ అవుతుంది, ఎక్స్లో ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఫ్రమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 0. అప్పుడు ఏమవుతుంది, ఏ బిలాంగ్స్ టు ఏ కామా బి. అప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ అనేది ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది లెస్ దాన్ 0 అయింది అనుకోండి, ఎఫ్ ఆఫ్ ఏ కూడా లెస్ దాన్ 0 అవుతుంది కదా. ఎఫ్ ఆఫ్ ఏ అనేది లెస్ దాన్ 0 అయితే ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏలో ఉండాలి. ఖచ్చితంగా మనం తీసుకున్న ఎలిమెంట్ క్యాపిటల్ ఏలో డిఫైన్ చేయగలగాలి. కాబట్టి ఏ అనే ఎలిమెంట్ స్మాల్ ఏ అనే ఎలిమెంట్ క్యాపిటల్ ఏలో ఖచ్చితంగా డిఫైన్ అవుతుంది కాబట్టి క్యాపిటల్ ఏ నాట్ ఈక్వల్ టు పై అంటే ఎంటీ. పై అంటే ఎంటీ సెట్, నాన్ ఎంటీ సెట్టే కదా. ఖచ్చితంగా ఏ అనే ఎలిమెంట్లో స్మాల్ ఏ అనే ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది అంటే అప్పుడు మనకి ఖచ్చితంగా అది నాన్ ఎంటీ సెట్టే కదా. కాబట్టి ఏ నాట్ ఈక్వల్ టు పై. పై అంటే ఎంటీ, నాన్ ఎంటీ సెట్ అనమాట. నెక్స్ట్ బి బిలాంగ్స్ టు ఏ కామా బి చెక్ చేయండి. బి బిలాంగ్స్ టు ఏ కామా బి అని తీసుకుంటే ఎఫ్ ఆఫ్ బి అనేది గ్రేటర్ దాన్ 0. ఎఫ్ ఆఫ్ బి అనేది కూడా గ్రేటర్ దాన్ 0 అయితే ఖచ్చితంగా బి అనే ఎలిమెంట్ నాట్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏ. అక్కడ మనము అక్కడ సెట్ ఏం డిఫైన్ చేసాం, అసలు సెట్ ఏం డిఫైన్ చేసాము, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది లెస్ దాన్ 0 మాత్రమే డిఫైన్ చేసాం. గ్రేటర్ దాన్ 0 అనేది డిఫైన్ చేసామా, డిఫైన్ చేయలేదు. కాబట్టి గ్రేటర్ దాన్ 0 అని తీసుకున్నప్పుడు ఏలో బి అనే ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుతుందా, అవ్వదు. ఖచ్చితంగా బి నాట్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏ అవుతుంది. ఏలో ఖచ్చితంగా బి ఎగ్జిస్ట్ అవ్వదు. ఎందుకంటే మనం తీసుకున్న సెట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ కామా బి అయితే ఫ్రమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఖచ్చితంగా లెస్ దాన్ 0 మాత్రమే అవుతుంది. కాబట్టి గ్రేటర్ దాన్ 0 అని తీసుకున్నప్పుడు ఆ బి అనే ఎలిమెంట్ ఏలో ఎగ్జిస్ట్ అవ్వదు. కాబట్టి బి నాట్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏ. దేర్ ఫోర్ కింద తీసుకోండి ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏ కామా బి. అంటే ఇప్పుడు క్యాపిటల్ ఏ అనే ఎలిమెంట్లో క్లోజ్ ఇంటర్వెల్ ఏ కామా బి అనేది ఎగ్జిస్ట్ అయితే కనుక ఏ ఈజ్ బౌండెడ్ అండ్ స్మాల్ బి ఈజ్ అప్పర్ బౌండ్ ఆఫ్ ఏ. ఏకి ఖచ్చితంగా క్యాపిటల్ ఏ అనేది ఖచ్చితంగా బౌండెడ్ అవుతుంది. బౌండెడ్ అంటే లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ రెండు ఎగ్జిస్ట్ అవ్వాలి. అండ్ బి ఈజ్ అన్ అప్పర్ బౌండ్ ఆఫ్ ఏ. బి అనేది ఏమవుతుందంటే ఏ అనే దానికి బి అనేది అప్పర్ బౌండ్ అవుతుంది అనమాట. ఓకేనా. అప్పుడు ఖచ్చితంగా ఏ ఈజ్ నాన్ ఎంటీ బౌండెడ్ సెట్టే కదా. ఖచ్చితంగా ఏలో ఒక ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది అంటే ఖచ్చితంగా మనం తీసుకున్న బౌండెడ్ సెట్ నాన్ ఎంటీ సెట్టే కదా.
నాన్ ఎంటీ అంటే ఖచ్చితంగా ఏలో ఒక ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి అది నాన్ ఎంటీ బౌండెడ్ సెట్ అని తీసుకున్నాం. బై కంప్లీట్నెస్ ఎగ్జామ్ ఏ హ్యాస్ సుప్రీమం. ఒకవేళ ఏలో కనుక ఒక ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది అంటే మనకి ఏ హ్యాస్ సుప్రీమం అని చెప్తాం. లెట్ సుప్రీమం ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సి. ఖచ్చితంగా స్మాల్ ఏ బిలాంగ్స్ టు ఏ కామా బి అవుతుంది. బి ఈజ్ అన్ అప్పర్ బౌండ్ ఆఫ్ ఏ అన్నాడు కాబట్టి బి కన్నా సి అనేది పెద్దగానే ఉంటుంది. బి కన్నా సి అనేది లేకపోతే ఈక్వల్గా ఉండొచ్చు. కాబట్టి ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. ఇది ఒక కంటిన్యూస్ ఫంక్షన్. సిన్స్ ఎఫ్ ఈజ్ ఎ రైట్ కంటిన్యూస్ ఎట్ స్మాల్ ఏ there exists delta greater than 0 such that x belongs a comma a plus delta. ఒకవేళ మనము ఈ ఫంక్షన్లో కనుక రైట్ కంటిన్యూస్ కనుక ఎగ్జిస్ట్ అవుతుందని చెప్తే ఆ రైట్ కంటిన్యూస్ నిన్న నేర్చుకున్నాం కదా. రైట్ కంటిన్యూస్ అవ్వాలంటే ఏమవ్వాలి? ఎక్స్ బిలాంగ్స్ టు ఏ కామా ఏ ప్లస్ డెల్టా. ఒకవేళ లెఫ్ట్ కంటిన్యూస్ అయితే ఏ మైనస్ డెల్టా కమా ఏ అవుతుంది. అలాగే ఇప్పుడు స్మాల్ ఏ అనేది దానికి రైట్ కంటిన్యూస్ అని తీసుకోండి. రైట్ కంటిన్యూస్ అని తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఏ హ్యావ్ సేమ్ సైన్స్ అవుతాయి రెండు కూడా రైట్ కంటిన్యూస్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ 0 అవుతుంది. దేర్ ఫోర్ ఏ ఈజ్ నాట్ యాన్ అప్పర్ బౌండ్ ఆఫ్ ఏ అండ్ హెన్స్ ఏ నాట్ ఈక్వల్ టు సి. ఏ ఈజ్ ఈక్వల్ టు సి అనే టర్మ్కి ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. ఖచ్చితంగా ఏ అనేది నాట్ యాన్ అప్పర్ బౌండ్ ఆఫ్ ఏ అంటే ఏకి ఖచ్చితంగా స్మాల్ ఏ అనేది అప్పర్ బౌండ్ అవ్వట్లేదు. దేర్ ఫోర్ మరలా ఏం చేస్తామంటే సిన్స్ ఎఫ్ ఈస్ లెఫ్ట్ కంటిన్యూస్ తీసుకోండి. అప్పుడైనా ఎగ్జిస్ట్ అవుతుందో లేదా బౌండ్ అనేది మనం చెక్ చేయాలి. సిన్స్ ఎఫ్ ఈస్ లెఫ్ట్ కంటిన్యూస్ ఎట్ బి దెర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దాన్ 0 సచ్ దట్ లెఫ్ట్ కంటిన్యూస్ అయితే ఏమవుతుందని చెప్పాను ఇందాక ఎక్స్ బిలాంగ్స్ టు బి మైనస్ డెల్టా కామా బి. ఇప్పుడు లెఫ్ట్ కంటిన్యూస్ అంటే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు ఏ. దేర్ ఎగ్జిస్ట్ నో ఎలిమెంట్ ఆఫ్ ఏ ఇన్ బి మైనస్ డెల్టా కామా బి. ఖచ్చితంగా ఏ అనే దాంట్లో నెక్స్ట్ నానా ఇప్పుడు ఎఫ్ అనేది రైట్ కంటిన్యూస్ అవుతుందో లేదో చెక్ చేసాం కాబట్టి ఖచ్చితంగా రైట్ కంటిన్యూస్ చెక్ చేస్తూ ఉన్నప్పుడు ఏలో స్మాల్ ఏ అనేది అప్పర్ బౌండ్ అవ్వట్లేదు. కాబట్టి ఇప్పుడు లెఫ్ట్ కంటిన్యూస్ చెక్ చేయండి. లెఫ్ట్ కంటిన్యూస్ ఏమవుతుంది? ఎక్స్ బిలాంగ్స్ టు బి మైనస్ డెల్టా కామా బి అవుతుంది. అలా తీసుకుంటే లెఫ్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి? ఖచ్చితంగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది గ్రేటర్ దాన్ 0 అవుతుంది. ఖచ్చితంగా గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు ఏ అవుతుంది. అంటే దెర్ ఎగ్జిస్ట్ ఖచ్చితంగా ఒక ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. కాబట్టి బి ఈజ్ నాట్ ద సుప్రీమమ్ ఆఫ్ ఏ అంటే ఖచ్చితంగా ఏకి బి అనేది సుప్రీమం అవ్వట్లేదు. కాబట్టి సి నాట్ ఈక్వల్ టు బి. దస్ ఏ గ్రేటర్ దాన్ ఏ లెస్ దాన్ సి లెస్ దాన్ బి అంటే ఏకి బికి మధ్యలో సి ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి నాన్న. సిన్స్ ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఎట్ సి దెర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దాన్ 0 సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు సి మైనస్ డెల్టా సి ప్లస్ డెల్టా. అంటే ఖచ్చితంగా కంటిన్యూస్ అవుతుందంటే బౌండెడ్ ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుతున్నాను. బౌండెడ్ ఫంక్షన్ అంటే ఏమవ్వాలి? లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ రెండు ఎగ్జిస్ట్ అవ్వాలి. కాబట్టి మనకి ఎక్స్ బిలాంగ్స్ టు సి మైనస్ డెల్టా కామా సి ప్లస్ డెల్టా. సి మైనస్ డెల్టా అంటే ఎఫ్ ఆఫ్ సి కామా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది సేమ్ సైన్స్ తీసుకుంటాం. సేమ్ సైన్స్ తీసుకుంటే సపోజ్ వాడు చెప్పాడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కనుక సేమ్ సైన్ తీసుకుంటే అప్పుడు ఎఫ్ ఆఫ్ సి అనేది ఖచ్చితంగా లెస్ దాన్ 0 అవుతుంది. ఇఫ్ సి లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ సి ప్లస్ డెల్టా దెన్ ఇప్పుడు సిలో మనం ఏ ఎగ్జిస్ట్ చేసాము? కంటిన్యూస్ అవ్వాలంటే సి మైనస్ డెల్టా కామా సి ప్లస్ డెల్టా ఎగ్జిస్ట్ చేసాం కదా. అండ్ హెన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఖచ్చితంగా లెస్ దాన్ 0 అవుతుంది. మనకి ఏం రావాలి? ఎఫ్ ఆఫ్ సి అనేది ఈక్వల్ టు 0 అవ్వాలి. కానీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ సి
హ్యావ్ సేమ్ సైన్స్ అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమొచ్చిందనా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమొచ్చింది? లెస్ దాన్ జీరో, లెస్ దాన్ జీరో వచ్చింది. కానీ ఎఫ్ ఆఫ్ సి అనేది ఏం రావాలి అసలు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది జీరో రావాలి, కానీ ఈక్వల్ టు జీరో అవ్వలేదు. కాబట్టి మనం తీసుకున్నది ఏంటి? మనం తీసుకున్న కాన్సెప్ట్ అంతా కూడా కాంట్రడిక్షన్. అంటే మనం ఒకవేళ కంటిన్యూస్ లెఫ్ట్ కంటిన్యూస్ చెక్ చేసినా, రైట్ కంటిన్యూస్ చెక్ చేసినా, ఒకవేళ మొత్తం ఓవరాల్ కంటిన్యూస్ ఫంక్షన్ చెక్ చేసినా కూడా మనకి ఎఫ్ ఆఫ్ సి అనేది ఈక్వల్ టు జీరో అవ్వట్లేదు. కాబట్టి దేర్ ఫోర్ దిస్ కాంట్రడిక్షన్, ఇట్ ఈస్ కాంట్రడిక్షన్ టు ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో అని రాస్తాం. ఖచ్చితంగా మనం తీసుకున్న లెఫ్ట్ కంటిన్యూస్ రైట్ కంటిన్యూస్ అవ్వలేదు అంటే ఖచ్చితంగా కంటిన్యూస్ ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్తూ మనం తీసుకున్నది మొత్తం అంతా కూడా కాంట్రడిక్షన్ పార్ట్ అయింది. అవ్వలేదు, ప్రూవ్ అవ్వలేదు, కాబట్టి ఎఫ్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో. ఓకేనా? నెక్స్ట్ థీరం అమ్మ, వెరీ వెరీ ఇంపార్టెంట్ థీరము, బోల్జానో ఇంటర్మీడియట్ వాల్యూ థీరం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థీరం, ఎక్కువ ఇయర్స్లో అడిగిన థీరం కూడా. బోల్జానో ఇంటర్మీడియట్ థీరం. లెట్ ఎఫ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి టెన్స్ టు ఆర్ ఇఫ్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. ఒకవేళ ఎఫ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి టెన్స్ టు ఆర్ అనే ఒక ఫంక్షన్ కనుక డిఫైన్ చేస్తే ఎఫ్ అనేది కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అవుతుంది. అలా అయితే ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి, దెన్ ఎఫ్ టేక్స్ ఎవ్రీ వాల్యూ బిట్వీన్ ఎఫ్ ఆఫ్ ఏ అండ్ ఎఫ్ ఆఫ్ బి. ఖచ్చితంగా వాడే చెప్పేస్తున్నాడు, ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అవ్వాలి. ఒకవేళ ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అవ్వాలి అంటే ఫస్ట్ మనకి వాడు ఏమి ఇచ్చాడు? ఎఫ్ ఆఫ్ బి అనేది కంటిన్యూస్ ఫంక్షన్ అని తీసుకోమంటున్నాడు. చూడండి, లెట్ ఎఫ్ బి ఏ కంటిన్యూస్ ఫంక్షన్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి అండ్ ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అంటే మనకి ఖచ్చితంగా టూ కండిషన్స్ తెలియాలి. ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఏ అయితే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అవుతుంది, ఎఫ్ ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ ఎఫ్ ఆఫ్ బి అవుతుంది. ఎందుకంటే నాట్ ఈక్వల్ కాబట్టి, అంటే ఈక్వల్ టర్మ్స్ అవ్వకపోతే ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ ఎఫ్ ఆఫ్ బి, ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ బి. కాబట్టి రెండిట్లో ఏదో ఒక కండిషన్ ఖచ్చితంగా ఎగ్జిస్ట్ అవుతుందమ్మా. కాబట్టి నేను ఏం చేశానంటే ఆ రెండు కండిషన్స్లో ఏదైనా తీసుకోవచ్చు. కాబట్టి నేను ఎజ్యూమ్ చేసుకున్నాను ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ బి అనేది కనుక తీసుకుంటే ఒక కేబిఎన్ రియల్ నెంబర్, కే అనేది కాన్స్టెంట్ ఫంక్షన్ కూడా మనకి కంటిన్యూస్ ఫంక్షన్ అవుతుంది. కింద రాసాను చూడండి, ఎవ్రీ కాన్స్టెంట్ ఫంక్షన్ కంటిన్యూస్ ఫంక్షన్ అవుతుంది. కాబట్టి కేబిఎన్ ఒక రియల్ నెంబర్ అని, కే అనే ఒక రియల్ నెంబర్ ఎగ్జిస్ట్ చేశాను. కంటిన్యూస్ అవ్వాలంటే మనకి ఏం అవ్వాలి నాన్న? ఒక లోయర్ బౌండ్ ఒక అప్పర్ బౌండ్ రెండు ఎగ్జిస్ట్ అయితే దాని మధ్యలో ఒక కాన్స్టెంట్ ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవ్వాలి. కాబట్టి సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దాన్ కే లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ బి